తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ అసాధ్యమైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు అధికారులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని దారి మళ్లించడం జరిగింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు వస్తున్నారు. అయితే వర్షం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ చేయడం అనేది అసాధ్యంగా మారింది. దీంతో వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వెంటనే బెంగళూరుకు మళ్లించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నళిని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో విమానం మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వాలి శంషాబాద్ విమానాశ్రయంలో. కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే భారీగా వర్షం, ఈదురు గాలుల నేపథ్యంలో ల్యాండింగ్ అసాధ్యమనే విషయాన్ని ఏటీసీ నుంచి ప్రత్యేకంగా విమానం పైలట్ కు సమాచారం అందింది. అంతేకాదు ఈ విమానాన్ని సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ చేయాలనేటువంటి ఆదేశాలు కూడా అందినట్టుగా తెలుస్తున్నాయి. దానికి అనుగుణంగా ఇండిగో విమానం హైదరాబాద్ లో ల్యాండ్ చేయకుండానే బెంగళూరుకు డైవర్ట్ చేశారు. వాస్తవానికి ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ముగించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం 6 తర్వాత తన విమానం బయలుదేరాల్సి ఉంటుంది. అప్పటికి కూడా కొంత ఆలస్యమైంది. దాంతో 7 గంటల తర్వాత ఫ్లైట్ ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి టేకప్ అయింది. సో దానికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇదే విమానంలో రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ఆయనతో పాటు రోహిన్ రెడ్డి, మరోవైపు సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నారు. మిగతా ప్రయాణికులందరూ కూడా అంటే హైదరాబాద్ చేరుకోవాల్సినటువంటి ప్రయాణికులందరూ కూడా అందులోనే ఉన్నారు. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగానే విమానాన్ని ల్యాండింగ్ కి బెంగళూరు సేఫ్ అంటూ అక్కడికి తరలిస్తున్నాం అనే విషయాన్ని కూడా ఇప్పటికే సీఎంఓ అధికారులకు కూడా సమాచారం అందించినట్టుగా తెలిసింది. అయితే అక్కడ సేఫ్ గా ల్యాండ్ అయిన తర్వాత బెంగళూరుకు సంబంధించినటువంటి అంటే కర్ణాటకలో సీఎం మళ్ళీ అక్కడ నుంచి వెంటనే ఇక్కడ పరిస్థితులు బాగుంటే వెంటనే వస్తారు, లేదంటే ఆ తర్వాత రేపు ఉదయం హైదరాబాద్ కు చేరుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఏదైతే